ఎప్పుడో చిన్నప్పుడు వచ్చాము, మళ్ళీ ఇప్పుడు ఫ్రెండ్స్ ఎక్కడ వేస్తున్నారు వీళ్ళిద్దరు. రాత్రి అలసిపోయినావా? ఆల్మోస్ట్ దగ్గరలో రీచ్ అయిపోయినాం, కానీ ఫుల్ ట్రాఫిక్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడైనా ఫ్యామిలీతో అలా సరదాగా బయటకు వెళ్దాం అని అనుకుంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి బెస్ట్ సైట్ సీయింగ్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తే గోల్కొండ ఖచ్చితంగా ఉంటుంది అందులో. కానీ ఎప్పుడు స్కిప్ చేస్తాం, ఎందుకంటే ఆల్రెడీ చిన్నప్పుడు చూసాను, మళ్ళీ ఏం చూస్తాంలే అని. కానీ ఎప్పుడు స్కిప్ చేస్తాం. కానీ ఈరోజు ఎందుకో గోల్కొండకే వెళ్దాము అని అనుకొని స్టార్ట్ అయిపోయినాం. కార్ పార్క్ చేసేలోపు నేను తొందరగా వచ్చి టికెట్స్ తీసేసుకున్నాను. టైం సేవింగ్. వామ్మో, ఎంట్రన్స్లోనే ఇంత రష్ ఉంది. ఇది గోల్కొండ స్టార్టింగ్ పాయింట్. కంప్లీట్ వ్యూ కనిపిస్తుంది. స్టెప్స్ ఎక్కి అలసిపోతారు కాబట్టి ఇక్కడ రిలాక్స్ అవ్వాలి. ఇది రూట్ మ్యాప్. కొంచెం లోపలికి వెళ్ళాక ఇది కనిపిస్తుంది. మనం ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం, ఇంకెక్కడెక్కడ తిరగాల్సి వస్తుందో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇదేదో హారర్ మూవీకి వెళ్తున్నట్టుంది. ఈ చీకట్లోకి వస్తే ఏదో హారర్ మూవీకి వచ్చినట్టుంది. ఇగో ఈ బుడ్డిది ఫస్ట్ టైం వచ్చింది గోల్కొండకి. ఇది చూడు, ఇదేమో చిన్ని లేక్ అనమాట. అయితే ఇక్కడ ఒక విషయం షేర్ చేస్తాను. ఈ కోట నేను మధ్య మధ్యలో ఇలా క్లిప్స్ క్యాప్చర్ చేస్తున్నప్పుడు సన్లైట్ వ్యూ ఏదైతే ఉందో ఆసమ్, అసలు అది తీయకుండా అస్సలు ఉండలేకపోయాను. ఈ కోటతో పాటు ఎగ్జాక్ట్ కొంచెం పైన సన్లైట్ వచ్చేసరికి లైటింగ్ ఇంకా పర్ఫెక్ట్గా అనిపించింది నాకు. సూపర్ ఉంది ఫ్రెండ్స్. తిరుపతి మెట్లు ఎక్కినప్పుడు కూడా ఇంత అలసట లేదు. ఫుల్ కళ్ళు తిరిగినాయి, బట్ స్టిల్ ఎనర్జీ మోడ్ ఆన్లో ఉంటుంది. చాలా మెట్లు ఎక్కే వరకు అలసిపోయి ఒక పక్కన కూర్చున్నాము. రాత్రి అలసిపోయినావా? మొత్తంకి ఏదో కష్టపడి అలా పైకి వస్తే ఇలా మన సిటీ వ్యూ అంతా కనిపిస్తుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. ఈమెకి ఎక్క దొరుకుతుంది, నోట్లో పెట్టుకుంటుంది, ఆడుకుంటుంది. ఏది పడుతుంది కావాలి మనకి. నేను గట్టి లాగుతున్నా, చాలా స్ట్రెంత్, అస్సలు వదలదు. ఫైనల్గా రామదాసు నుంచిన జైలుకి అయితే వచ్చాము. లోపల చాలా చీకటిగా ఉండడంతో ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా మా ట్రిప్ కంప్లీట్ చేసుకొని రిటర్న్ అవుతున్నాము. ఈ చట్పట్ని చూస్తే నాకు చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చింది. స్కూల్ నుంచి రాగానే ఒక ప్యాకెట్ ఖచ్చితంగా కొనుక్కునే వాళ్ళం. ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్.